నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, అరవింద్ ధర్మపురి గారి నాయకత్వం, ధన్పాల్ సూరన్న నాయకత్వం, ధన్పాల్ సూరన్న నాయకత్వం, భారత్ మాతా కీ. పసుపు పంట అత్యధిక పండించే తెలంగాణ రాష్ట్రం, దాంట్లో నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా అనేక దశాబ్దాల నుండి అనేక ప్రభుత్వాలు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతుల డిమాండ్ ఏదైతే పసుపు బోర్డు అనేది ఉందో అనేక దశాబ్దాల నుండి ఆ ఇష్యూని ఇంతవరకు ఎవ్వరు కూడా సాల్వ్ చేయలేదు. మన ప్రియతమ నాయకుడు ఎంపీ అరవింద్ ధర్మపురి గారు గత 5 సంవత్సరాల క్రితము బాండ్ పేపర్ రాసిచ్చిండు, ఖచ్చితంగా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు తీసుకొస్తాను. దానికి బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అనేక సార్లు కౌంటర్ వేయడం జరిగింది. మొన్నటి అంటే నరేంద్ర మోడీ గారు సుమారు 2 సంవత్సరాల క్రితం నిజామాబాద్ వచ్చినప్పుడు స్వయాన ఆయన నోటి ద్వారా పసుపు బోర్డు నిజామాబాద్కు వస్తుంది అని డిక్లేర్ చేయడము నిజంగా అది అరవింద్ ధర్మపురి గారి పరిపాలనకు నిదర్శనం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటి, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల పరిపాలన, భారతీయ జనతా పార్టీ ఏదైతే కమిట్మెంట్ ఇస్తుందో తప్పకుండా నెరవేరుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాల క్రితం 4,000 రూపాయలు ఉన్న పసుపు ఈరోజు 10,000, 12,000, కనీసం 12,000 నడుస్తుందంటే అరవింద్ ధర్మపురి గారి కృషిని మనం మరవలేము. ఎందుకంటే ఎక్స్పోర్ట్లు పెంచి ఇంపోర్ట్ తగ్గించడము, దాని వెనుకాల అనేక ఆయన శ్రమ తీసుకున్నది, మనం నిజంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా పసుపు బోర్డు రావడం అనేది ఈరోజు మనందరికీ శుభవార్త. ఎందుకంటే పసుపు బోర్డు తోటి పసుపు రైతులకు అనేక సౌకర్యాలు, అనేక లబ్ధి పొందుతారు. అదేవిధంగా అంటే విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు, మార్కెటింగ్ వరకు ఈ పసుపు బోర్డు అనేక సూచనలు చేస్తుంది, దానికి బాధ్యత కూడా వహిస్తుంది. అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి 7 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా ఏబీవీపీ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీ అందరి గుండెల్లో ఉన్న మన పల్లె గంగారెడ్డి గారికి పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా ప్రకటించడం కూడా నిజంగా హర్షించదగ్గ విషయము. అరవింద్ ధర్మపురి గారికి, పల్లె గంగారెడ్డి గారికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ జై, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఏపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఏపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి చాలండి మొత్తం
రైతు లేనిదే లేదు భోజ్యము లేదు రైతే రాజు. రైట్ రైట్ జై శ్రీరామ్. సంక్రాంతి పండుగ అంటే అందరికీ పండుగ. రైతులు పండించిన పంట ఇంటికి చేరుకొని అందరు కూడా సంతోషంగా గడుపుకునే సంక్రాంతి రోజున నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రైతులకు, ముఖ్యంగా పసుపు రైతులకు ఒక శుభవార్త. అనేక దశాబ్దాల నుండి పసుపు రైతుల డిమాండ్ ఏదైతే ఉందో పసుపు బోర్డు గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వము నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రకటించడము, ఈ సందర్భంగా ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి మరియు అమిత్ షా గారికి, నడ్డా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పసుపు బోర్డు మామూలుగా రాలే నిజామాబాద్కు. 2019లో అరవింద్ ధర్మపురి గారు పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చింది, తప్పకుండా పసుపు బోర్డు తీసుకొస్తాను. ఆ రోజు నుంచి 3.5 సంవత్సరాలు విశేషమైన కృషి చేసి పసుపు బోర్డు గురించి 3.5-4 సంవత్సరాల తర్వాత ఆయన ఎంపీ అయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ వచ్చినప్పుడు ఆయన నోటి ద్వారానే పసుపు బోర్డు ప్రకటించడం అనేది నిజంగా ఆయన పనితనానికి ఇది నిదర్శనం. భారతీయ జనతా పార్టీ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇచ్చిన కమిట్మెంట్ని సంపూర్ణంగా ప్రజల కోసము కమిట్మెంట్లు అన్నీ కూడా పూర్తి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ శుభ సందర్భంగా, ఈ శుభదినాన మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పీయూష్ గోయల్ గారికి, ముఖ్యంగా అరవింద్ ధర్మపురి గారికి, నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్బన్ శాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారత్ మాతా కీ జై.